తమ్ముడు మనవాడైనా ధర్మం చెప్పమంటుంది మహాభారతంలో. కానీ సమస్య ఏంటంటే మూర్ఖుడు మనవాడైనా సరే కాపాడుకు రావాలంటున్నటువంటిది ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి పద్ధతిలాగా కనబడుతుంది. ఎందుకంటే పాలస్తీనాలోని హమాస్ అనేటువంటి దుర్మార్గులు ఇవాల్టికి కూడా అమెరికా, యూరోప్ అలాగే ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ బంధించి తమ చెరలోనే ఉంచారు. అక్టోబర్ 7ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళనైతే వదిలిపెట్టట్లేదు. వాళ్ళకి దగ్గరికి మానవతా సాయం పేరుతో ప్రపంచ దేశాలు ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలని ప్రజలకు కాకుండా ఈ ఎదవలు తినేసేస్తూ దర్జాగా సుఖంగా మరుగున్నారు. ఎంతకీ యుద్ధాన్ని ముగించరు. అందుకని ఇప్పటికీ 16 దేశాలు ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ ఇవ్వడం ఆపేసినాయి. ఇలాంటి దశలో కీలకమైన పరిణామం ఏంటంటే ద జోర్డానియన్ అండ్ డచ్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డ్రాప్డ్ అర్జెంట్ ఎయిడ్ మెటీరియల్స్ టు నార్దర్న్ గాజా. దిస్ వాజ్ ద సెకండ్ సచ్ ఆపరేషన్ బై జోర్డాన్ అండ్ ద నెదర్లాండ్స్ ఇన్ ద last 24 hours. The Jordanian army stated the aid was delivered to the Jordanian field hospital in Gaza. The latest operation brings the total Jordanian airdrops to its 2 fields in Gaza to 13. ఇది ఇప్పటికీ జోర్డాన్కి సంబంధించినటువంటి శరణార్థి శిబిరం అక్కడ ఉంది. అక్కడ హాస్పిటల్ కూడా నడుస్తుంటుంది. ఆ శిబిరం దగ్గరికి కావలసినటువంటి మానవతా సాయాన్ని అక్కడికి పంపించాం అంటూ తాజాగా అనౌన్స్ చేస్తూ ఉన్నారన్నమాట.